లో నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనము మార్చి చదువుకున్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం నుండి మనము మార్చి చదువుకున్నాం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను విడువను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరి యొక్క ప్రభు దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద చాలామంది ఈ దినాన్ని చూడలేక వారి జీవితాలను ముగించిన వారుగా ఉంటున్నారు. ఈ భూమి మీద మీ సార్వత్రిక సంఘములో మేము కూడా చేరి ఇంకా మా ఆరాధన కొనసాగించాలని మీరు ఇష్టపడి మీరు మమ్మల్ని భూమి మీద ఉంచినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడువు, మా విమోచకుడువు, మా ప్రాణదాతవు, మీ గొప్ప మహిమను, ఔన్నత్యాన్ని, సింహాసనాన్ని, కిరీటాన్ని పరలోకములో విడిచిపెట్టి భూలోకానికి మీరు మా నిమిత్తమై వచ్చినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా పట్ల చూపించిన ఆ ప్రేమ మరణం కంటే బలమైన ప్రేమ అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ మరణాన్ని ముద్దాడినట్లుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం. మీరు ఆ సిలువలో మా కొరకై ప్రాణం పెట్టి మా యొక్క జీవితాలకు పాప క్షమాపణ కలగాలని రక్తము చిందించి ఆ రక్తములో మమ్మల్ని శుద్ధీకరించి ఈ భూమి మీద ఉంచినందుకై స్తోత్రాలు. ఈ భూలోకంలో మేము మీ బిడ్డలంగా కొనసాగుతూ ఉంటున్నప్పుడు మీరు అనుగ్రహిస్తున్న క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి, కాపుదలను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మా పోషకుడుగా మీరుంటున్నారు, మా పరమ వైద్యుడుగా మీరుంటున్నారు, మా కాపరిగా మీరుంటున్నారు. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో సంఘముగా కూడి మేము ఆరాధించాలని మీ సన్నిధిలో చేరి ఉంటుండగా చదివిన లేఖన భాగాలను మీరు దీవించి ఆశీర్వదించాలని, మేము యుక్తముగా ఆరాధన చేయటానికి ప్రభువా మీ మాటలు అనుగ్రహించాలని, నిలబడుతున్న నన్ను, మీ వాక్యం వింటున్న మీ ప్రజలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదివినటువంటి వచనాలు చాలా బాగా పరిచయమైనటువంటి భాగాలు. అయినా ఇందులో నేను ఈ ఆరాధన కొరకైనటువంటి తలంపు కలిగి ప్రార్థిస్తూ సెర్చ్ చేస్తుంటున్నప్పుడు దేవుడు నా ముందుకు ఈ మాటలను మరొకసారి తీసుకొని రావడం జరిగింది. అలాగే దేవుడు కనికరిస్తూ సిద్ధపరుస్తూ వచ్చినాడు. మరి గమనించినట్లయితే ఇక్కడ యెషయా ప్రవక్త పలికినటువంటి మాటలు ఇవి అనేది మనందరికీ తెలుసు.
ఈ యెషయా ప్రవక్త పలికినటువంటి ఈ మాటలు కొన్ని వందల సంవత్సరాల అనంతరము దేవుడు జరిగించాడు. మనందరికీ తెలుసు, కొన్ని వందల సంవత్సరాల అనంతరము మరి జరిగించినట్లుగా చూస్తాం. ఇంకా కొన్ని జరగవలసినవి కూడా ఈ యెషయా గ్రంథంలో ఆయన ప్రవచించిన మాటలు ఇంకా ఉంటున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఉదయకాలంలో యెషయా ప్రవచించిన మాటలను గురించి మీ ముందుకు తీసుకురావటానికి గల కారణం ఏమిటి అనగా, విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో కూడా ఈ ఇశ్రాయేలీయుల యొక్క అనుభవాలు లాగా ఉంటున్నట్లుగా నేను గమనిస్తూ వస్తుంటున్నాను. ఈ యెషయా ప్రవక్త మొదటి ఈ అధ్యాయంలో మనం చూస్తే ఆయన యూదా రాజుల కాలంలో ఆయన ప్రవచించినట్లుగా మనం చూస్తాం కదండి. రండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయా కలిగిన దర్శనము అనేది మనం చూస్తాం. ఈ అంశమంతా నేను ఒక 2 మాటల్లో చెప్పాలి అని అంటే, ఇశ్రాయేలీయుల లేదా యూదా ప్రజలారా, మీరు దేవుని మాటను ధిక్కరిస్తున్నారు, దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, దేవుని స్థానంలో విగ్రహాలను పెట్టుకొని ఉన్నారు, విశ్రాంతి దినాలను మీరు పాటించటం లేదు, దేవుని సంబంధించిన వాటిని మీరు దొంగిలిస్తూ ఉన్నారు, మీరు ద్రోహులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి మీ మార్గాలను చక్కపరుచుకోండి. ఈ యెషయా గ్రంథం అంతట్లో ఆయన చెబుతూ వస్తున్నాడు. ఇంకా ఈ భాగంలో ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు చక్కపరచుకోకపోతే దేవుడు మిమ్మలను శిక్షించనై ఉన్నాడు. ఈ మాట కంటే మిమ్మల్ని సరిచేయనై ఉన్నాడు. మీరు మీ దేశంలో నుండి దేశము కాని దేశానికి మిమ్మల్ని తీసుకొని పోవలసి వస్తుంది. అప్పుడు మీరు కొంత శిక్షను, కొంత బాధను మీరు అనుభవించవలసి వస్తుంది. అనంతరము 70 సంవత్సరాల తర్వాత, ఒక 70 సంవత్సరాలు మీరు దేశము కాని దేశంలో ఉండవలసి వస్తుంది. అనంతరం మీరు తిరిగి రప్పించబడతారు అని చెబుతూ, ఆ సందర్భంలో యెషయా పలుకుతూ దేవుని తరపున చెబుతున్న మాటలే ఈ ఉదయకాలంలో మన ఆరాధనకు సంబంధించినటువంటి మాటలుగా ఉంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొద్దిగా స్పీడ్గా చదువుదాము 13వ వచనం నుండి. ఇప్పుడు రండి, యెషయా 49వ అధ్యాయము 11వ వచనం నుండి అందరం కలిసి చదువుకున్నాం ఈ మాటలు. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చెయ్యము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పెట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. 13వ వచనములో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యెషయా గ్రంథంలో ఆకాశముతో భూమితో చెబుతున్న మాటలను మనం 1వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా యెహోవా మాట్లాడుచున్నాడు 2వ వచనంలో. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక్కడ ఆయన బాధ కలిగినప్పుడు చెప్పిన మాట, ఇక్కడ ఆయన ఇష్టపడి సంతోషంగా చెబుతున్న మాట ఏమిటి ఇక్కడ అంటున్నాడంటే 13వ వచనం, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. అనగా ఈ యూదా ప్రజలందరూ కూడా చెరసాలలో ఉన్నారు.
ఈ చెరసాలలో ఉన్నటువంటి లేదా బబులోను చెరలో ఉన్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. వారి మీద జాలి పడ్డాడు. వారిని విడిపించబోతున్నాడు. వారిని ఓదార్చి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆకాశంతో అంటున్నాడు, ఆకాశమా దేవుణ్ణి స్తుతించు అంటున్నాడు. వారికి చెప్పడం లేదు, యూదా ప్రజలకు చెప్పడం లేదు, లేదా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పడం లేదు. ఇక్కడ ఎవరిని సంబోధిస్తున్నాడు అనగా ఆకాశాన్ని సంబోధిస్తున్నాడు, భూమిని సంబోధిస్తూ ఉన్నాడు, పర్వతాలను సంబోధిస్తున్నాడు. మీరు ఆరాధించండి, మీరు స్తుతించండి అని ఇక్కడ చెబుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 14వ వచనంలో మనం చూస్తే దానికి విరుద్ధమైనటువంటి పలుకులను మనం అక్కడ చూస్తాం. 14వ వచనంలో చూడండి. ఇప్పుడు అయితే సియోను ఏమంటుంది? సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడేమో ఆకాశము, భూమి, పర్వతాలకు స్తుతించండి, విడుదల కలగబోతుంది అని చెబుతూ ఉంటే, ఇక్కడ సియోను అంటుంది. సియోను అనగా యెరూషలేము, లేదా సియోను ఇక్కడ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అనగా యూదా ప్రజలను, అనగా బబులోనులో చెరలో ఉన్నటువంటి ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు అంటుంది సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని అంటుంది. ఇంకా అంటుంది, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అంటూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఈ సందర్భంలో ఈ విధంగా నిరుత్సాహపు మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ సియోన్ను ఉద్దేశించి 15, 16 వచనాల్లో 3 దృష్టాంతాలను దేవుడు వారికి చూపించినట్లుగా, తెలియజేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ 3 దృష్టాంతాల్లో ఆయన ఏమైనాడో, ఆయన వారి పట్ల ఎలాంటి వాడో ఆయన వ్యక్తీకరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాలంలో నేను ఈ 3 విషయాలను మీ ముందుకు క్లుప్తంగా తీసుకొని రావడానికి ప్రయత్నం చేసి ఆరాధనలోనికి మనం వెళదాం. ఇక్కడ ఒక మాట 13వ వచనంలో మనం 14వ వచనంలో లేదా 13వ వచనము 14వ వచనంలో ఆ రెండింటిని గమనించినట్లయితే, దేవుడేమో స్తుతించండి అని చెప్తే వారి పట్ల జాలిపడి ఓదార్చి ఉన్నానని చెప్తుంటే, ఇక్కడ 14వ వచనంలో అంటుంది, సియోను నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, నన్ను మరిచి ఉన్నాడు. ఇక్కడ ఒక్క మాట, ఒక్క నిమిషం ఆగుదాం. యూదా వారు బానిసగా బ్రతుకులోనికి వెళ్ళడానికి, బబులోని చెరలోనికి వెళ్ళడానికి దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు మరిచాడా? దేవుని ప్రజలైనటువంటి యూదా వారు బబులోను చెరలో ఉన్నారు, లేదా బబులోను చెరకు సంబంధించి వారి మూలుగులో ఉంటున్నారు. వారిని ఉద్దేశించి మనం ఆలోచన చేసినట్లయితే వారు అంటున్నారు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, అందువలనే మేము ఈ బానిస బ్రతుకులో ఈ బబులోన్లో ఉంటున్నాం అని అంటున్నారు. మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నేను కొన్ని రెఫరెన్సెస్ చూపించేసి ముందుకు వెళ్తాను. వారు ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం రండి. 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తాం. అప్పుడు ఎవరు విడిచిపెట్టారు అని మనం ఒక కంక్లూజన్కి వద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. ఎక్కడ నిలబడి? మందిర ద్వారము నిలవబడి యెహోవాకు నమస్కారము చేయుటకై ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఈ బెత్లెహేము మందిర ద్వారమున గుండా ప్రవేశించు
నమస్కారం చేయటానికే వస్తున్నటువంటి దేవుని ప్రజలారా అని కూడా మనం ఆలోచిద్దాం. సరే, మన సంగతి అలా ఉంచుదాం. యూదా వారిని గురించి ఆలోచిద్దాం. ఇంకా చదవండి. ఈ స్థలమున మేము నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువానిలా తప్పక న్యాయం జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాలను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండినట్లా ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఈ భాగంలో మనము గమనించినట్లయితే దేవుణ్ణి నమస్కారం చేయటానికి లేదా దేవునికి పూజ చేయటానికి, ఆరాధన చేయటానికి వస్తున్నటువంటి, బలులు అర్పించడానికి వస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల జీవితాలు పాపపు జీవితాలుగా ఉన్నాయి. మార్గాలు సరిగా లేవు. అయినా కూడా దేవుని ఆలయంలో నమస్కారం చేయటానికి వస్తున్నారట వీరు. ఇలాంటి వారు వీరు. ఏమిటి? తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధించే పరిస్థితి, నిర్దోషి రక్తం చిందించి కీడు కలగజేయి అన్ని దేవతలను అనుసరించే ఇలాంటి అనుభవాలు వారిలో ఉన్నట్టుగా చూస్తాం. రండి, మొదటి రాజులు 14వ అధ్యాయము. మొదటి రాజులు 14వ అధ్యాయము 22-23 వచనాలు. 22-23 వచనాలు. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాని అంతటిని మించినట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లయినగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములు నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. సో ఇక్కడ సామాజికమైన న్యాయము పాటించడం లేదు. ఇక్కడ దేవుని నియమాన్ని, దేవుడు ఒక్కడే, ఆయననే పూజించాలి అని అంటే ఇక్కడ వారికి ఇష్టం వచ్చిన వాటిని దేవుని ప్లేస్లో పెట్టుకొని వారు పూజిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు రండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథం 36వ వచనము, 36వ అధ్యాయం 21వ వచనము. 36 అంటే చివరి దినవృత్తాంతాలు 2వ గ్రంథము చివరి అధ్యాయము 36వ అధ్యాయం 21వ వచనం చదవండి. యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములు సంభవించెను. 12వ వచనం కూడా చదవండి. 12వ వచనం. సరే, ఇది లెంగ్తింగ్గా ఉంది సెంటెన్స్. ఈ భాగంలో ఏముంది అంటే వీరు చెడు నడత నడుస్తున్నారని, మాట వినటం లేదని, తగ్గించుకోవటం లేదని, తిరుగుబాటు చేస్తున్నారని, మొండితనం చూపిస్తున్నారని, మనస్సు కఠినపరుచుకొని దేవుని వైపు తిరగటం లేదని, విగ్రహారాధికులుగా, బహుద్రోహులుగా, మందిరాన్ని అపవిత్రపరిచేవారుగా, ప్రవక్తలను ఎగతాళి చేసేవారుగా, వాక్యాన్ని తృణీకరించేవారుగా, ప్రవక్తలను హింసించేవారుగా, ప్రవక్తలను చంపేవారుగా ఉన్నారు అని ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని భాగాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పబోయేది ఏమిటనగా, ఇలాంటి ఇశ్రాయేలీయులు, ఇలాంటి వారు యూదావారు
ఇలాంటి జీవితాన్ని కలిగినటువంటి వారు వీరు. అందుకని దేవుడు వీరిని మనము 21వ వచనంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36:21లో మనం చూస్తుంటుండగా వారిని 70 సంవత్సరములు వారిని చెరకు పంపించటానికి ఆయన ఇష్టపడిన దేవుడుగా మనం చూస్తుంటున్నాం. వీరు సామాజిక జీవితం అంతా ధ్వంసం చేశారు, ఆధ్యాత్మిక జీవితం అంతా ధ్వంసం చేశారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నేను దేవుని యొక్క గ్రంథంలో చదువుతూ ఉంటున్నప్పుడు వారు 70 సంవత్సరాలు బబులోను చెరకు ఎందుకు పంపించబడ్డారు? ఒక 5 సంవత్సరాలు పంపిస్తే చాలదా? లేదు పోనీ 10 సంవత్సరాలు, పోనీ ఒక 20 సంవత్సరాలు, పోనీ ఒక 25 సంవత్సరాలు, పోనీ హాఫ్ సెంచరీ అనుకున్నాం 50 సంవత్సరాలు. అలా కాకుండా 70 సంవత్సరాలు వీరిని బబులోను చెరకు దేవుడు అప్పగించాడు. ఎందుకు 70 సంవత్సరాలు అని ఆలోచన చేస్తుంటున్నప్పుడు, దేవుని వాక్యం చూస్తుంటున్నప్పుడు, ఇది అందరికీ తెలిసిందే, అయినా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. రండి, లేవీకాండం 25వ అధ్యాయము. లేవీకాండము 25వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. చూడండి, 25వ అధ్యాయం 1వ వచనం నుండి. చదవండి. ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను. వినండి, ఇప్పుడు వినండి. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను. 7వ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు. నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని ఆహారమగును. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. దేవుడు సృష్టినంతా కలగజేసిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తాం. 6 రోజులు సృష్టిని కలగజేసి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక ఆ యొక్క పద్ధతిని ఆయన ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కూడా ధర్మశాస్త్రంలో ఆ విశ్రాంతిని పాటించాలి, ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. దాన్నే పాత నిబంధనలో సబ్బాతు దినం, ఇప్పుడు మనం ప్రభు దినము అని ఆదివారం ఎలా అంటున్నామో, శనివారాన్ని సబ్బాతు విశ్రాంతి దినముగా ఆచరించడం అనేది మనం చూస్తాం. ఆదివారంతో ప్రారంభమవుతుంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. శనివారం రోజు వారు విశ్రాంతి దినముగా దాన్ని ఆచరించాలి. అట్లాగే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు భూమిని పండించేటప్పుడు 6 సంవత్సరాల వరుసగా భూమిని పండించి ఆ 7వ సంవత్సరం విశ్రాంతిని ఇవ్వాలి. 7వ సంవత్సరం పంట వేయకూడదు, కొయ్యకూడదు, ఎలాంటిది చేయకూడదు. భూమికి అది విశ్రాంతి ఇవ్వాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 6 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వచ్చే సంవత్సరం అది 7వ సంవత్సరం. అప్పుడు ఇట్లాగ మీరు ప్రతి 6 సంవత్సరాలకు 1 సంవత్సరాన్ని విశ్రాంతి దినముగా మీరు పాటించాలి. వీళ్ళు ఏం చేశారు? దాన్ని కూడా మింగేశారు. సోమవారం మింగారు, మంగళవారం మింగారు, బుధవారం మింగారు, గురు, శుక్రవారం మింగారు. శనివారం వద్దు అని అంటే శనివారం కూడా వెళ్ళి పనులు చేసుకొని తెచ్చుకొని పంట పండించుకొని మింగేశారు. ఇట్లా ఎన్ని సంవత్సరాలు మింగేశారు? ఇప్పుడు 70 సంవత్సరాలు చెరసాల అని అంటే 6 సంవత్సరాలకు 1 సంవత్సరం చొప్పున
70 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా, ఆ లెంగ్తీ ఆఫ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు? 7 × 7 వేసుకుంటే మనకు తెలుస్తుంది. సౌలు కాలం నుండి వీరు చెరసాలకు పోయేంత వరకు 490 సంవత్సరాలు, 490 సంవత్సరాలు వారు విశ్రాంతి దినాన్ని పాటించలేదు. కంటిన్యూస్గా 490 సంవత్సరాలలో వచ్చిన విశ్రాంతి దినాన్ని వారు పాటించలేదు. 490 సంవత్సరాలలో వచ్చినటువంటి విశ్రాంతి దినాలు మొత్తం 70. ఈ 490 సంవత్సరాలలో 70 సంవత్సరాలు తీసివేసి 420 సంవత్సరాలలో వారు పండించుకోవాలి, వారు తినాలి. వారు అతిక్రమించారు. 490 సంవత్సరాలు అనుభవించాడు. అందుకనే దేవుడు ఆ 490 సంవత్సరాలు అనుభవించారు కనుక ఆ 70 సంవత్సరాలను, ఆ విశ్రాంతి సంవత్సరాలు అనబడే ఆ 70 సంవత్సరాలను వారికి శిక్షగా వారిని చెరకు పంపించినట్లుగా ఆ యూదా ప్రాంతము అంతటికి కూడా విశ్రాంతిని ఇచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అందుకని వీరు కరెక్ట్గా 70 సంవత్సరాలు వారు బబులోను చెరలో దేవుడు వారిని ఉంచాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు 49 యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనములో వాళ్ళు అంటున్నారు, దేవుడు మమ్మల్ని మరిచాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, అందుకనే మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, అందుకే మేము ఈ బానిస బ్రతుకులో ఉన్నాం, అందుకే మేము మా బబులోను వారికి చెరలో వారి యొక్క బానిసలుగా బ్రతుకుతున్నాం, దేశం కాని దేశానికి మేము వచ్చాం అని వారు అంటున్నారు. మనం చదివినటువంటి భాగాలను గమనించినట్లయితే వారే దేవుని విడిచినట్లుగా మనం చదివినటువంటి లేఖన భాగాల్లో అన్నిటిలో చూస్తున్నాం. వారే దేవుణ్ణి మరిచారు, వారే దేవుని విడిచిపెట్టారు, వారే చెరను కొని తెచ్చుకున్నారు, వారే చెరకు బాధ్యులయ్యారు. ఇప్పుడు వారు దుఃఖ స్వరముతో, బాధ హృదయముతో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని మరిచాడు అని అంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు రండి, మనం ఆరాధన కొరగినటువంటి మాటల్లో మొదటిగా 15వ వచనాన్ని చదువుదాం. 49:15 యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవుని మహాప్రేమ, దేవుని మహాకృప, దేవుని మహాదయ ఇక్కడ మనం చూడవచ్చు. అలాంటి వారిని ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడంటే, ఇలాంటి ప్రజలను ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడంటే, ఎలాంటి వారు? దేవుని మందిరాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రవక్తలను తిరస్కరించిన వారు, హింసించిన వారు, హేళన చేసిన వారు, ప్రవక్తలను చంపిన వారు, దేవుని ప్లేసు, దేవుణ్ణి అలా పక్కన పెట్టి నువ్వు దేవుడు కాదు, ఇదే నా దేవుడు అని ఒక వస్తువును, ఒక దయ్యాన్ని, ఒక భూతాన్ని, ఒక విగ్రహాన్ని పెట్టుకున్నవారు, ధర్మశాస్త్రాన్ని కాలరాసిన వారు, ఇలాంటి వారితో ఇప్పుడు దేవుడు అంటున్నాడు 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇది పాయింట్, నేను నిన్ను మరువను. ఎంత కంపారిజన్ అండి ఇది! అసలు దేవుడు ఎలా కంపేర్ చేశాడో చూడండి. అసలు ఇక్కడ ఆయన పోల్చడానికి
సరైంది ఇదేనేమో. ఇశ్రాయేలీలు, ద్రోహులైన ఇశ్రాయేలులు, మెడవంచిన ఇశ్రాయేలులు, తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలులు, ప్రవక్తలను చంపిన ఇశ్రాయేలులు, దేవుణ్ణి నిలువున అవమానపరిచిన ఇశ్రాయేలులను అంటున్నాడు, వీళ్ళు చంటి బిడ్డలు అంటున్నాడు. మేము స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ, కేజీ క్లాస్ పిల్లల గురించి పేరెంట్కి చెప్పేటప్పుడు చెప్తాము, వారికి లాంగ్ మెమరీ ఉండదు అని చెప్తాం. అందుకని క్లాసెస్కి కన్సిస్టెన్సీ ఉండాలి, రెగ్యులారిటీ ఉండాలి. ఒక వారం రోజులు పిల్లలను క్లాసుకు పంపించి, స్కూల్కి పంపించి, ఆ తర్వాత ఒక 2 రోజులు స్కూల్కి రాకపోతే వారం రోజులు ఆ టీచర్ నేర్పించినంతా పిల్లలు మర్చిపోతారు. పసిపిల్లలు, వాళ్ళు చిన్న బిడ్డలు. ఇక్కడ దేవుడు అంటున్నారు, వాళ్ళు మదర్ ఫీడింగ్లో ఉన్నటువంటి పిల్లలంట, అంత చంటి బిడ్డలంట. ఇక్కడ అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. ఇప్పుడు మనమే ప్రశ్న వేసుకున్నాం. ఒక తల్లి తన గర్భములో, అంటే ఎక్కడో తెచ్చుకొని కాదు, తన గర్భాన, అంటే ఆమె 9 మాసాలు మోసి ఆ తర్వాత కన్న తర్వాత ఆ బిడ్డను, అంటే మదర్ ఫీడింగ్ ఇస్తున్న ఆ సమయం, ఆ బిడ్డను తల్లి మరుస్తుందా? చెప్పండి, తల్లి మరుస్తుందా అండి? దేవుడు ఆయన ప్రేమను తన ప్రజల పట్ల ఉంది అనడానికి, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను మిమ్మల్ని మరవలేదు అనడానికి ఈ మాట వారితో చెబుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఎలా మరుస్తానయ్యా నేను మిమ్మల్ని? మీరే చెప్పండి. మీ సమాజంలో ఉన్న తల్లి తను 9 మాసాలు మోసిన తర్వాత, కన్న తర్వాత ఆ బిడ్డను మర్చిపోతుందా? చెప్పండి. అలా మర్చిపోనప్పుడు నేను ఎలా మరుస్తాను మిమ్మల్ని? నేను మిమ్మల్ని కన్నాను. తండ్రిది రక్త సంబంధం అంటారు, తల్లిది పేగు సంబంధం అంటారు. బేబీ అంటే మనమందరం కూడా తల్లి యొక్క శరీర భాగంలో పార్టులంగా మనం పుట్టాం. గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లి ఏమి తింటే ఆ శిశువుకు, తల్లికి ఏమి కలిగితే ఆ శిశువుకు, ఆ తల్లి ఇద్దరి యొక్క బాధ్యత కలిగినటువంటిదిగా ఉంటుంది. తల్లి యొక్క శరీరంలో భాగమే శిశువు, బిడ్డ. తల్లి నుండి విడదీయాలంటే కట్ చేయాల్సిందే బిడ్డను. అంత సంబంధము ఆ తల్లికి బిడ్డకు ఉంటున్నట్లుగా మనం చూస్తాం. తల్లి యొక్క శరీర భాగాలలో నుండి తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాలలో నుండి, ఆ రక్తంలో నుండి ఆ బిడ్డకు అంత అవనాభావ సంబంధం ఉంటుంది. మీకు నాకు అంత సంబంధం ఉంది అని దేవుడు వారితో చెబుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ ఆ తల్లి అయినా మరవచ్చు. ఈ మాట చాలా కఠినంగా ఉంటుంది. 9 మాసాలు మోసి కన్న తల్లి ఎలా మరుస్తుంది? అయినా దేవుడు అంటున్నాడు, రక్త మాంసాల్లో ఉన్న హ్యూమన్ బీయింగ్ కనుక ఆ తల్లి అయినా మరవచ్చు, కానీ నేను నిన్ను మరవను. ఇది దేవుని ప్రేమ. నేను ఇందాక మిమ్మల్ని అడిగాను, ఎవరైనా చెప్పలేదు తల్లి మరుస్తుందా
నవమాసాలు మోసి కన్నటువంటి తల్లి మారుస్తుందా, మరిచిపోతుందా, విడిచిపెడుతుందా? కొన్ని సందర్భాలు ఉన్నాయి. మన వార్తాపత్రికల్లో చూస్తాం, సైడ్ కాలువలో ఉన్నటువంటి పసికందు, చెత్త కుప్పలో దొరికిన పసికందు, హాస్పిటల్లో విడిచిపెట్టిన పసికందు. ఎవరి పసికందు? నవమాసాలు తల్లి గర్భములో పెరిగి కనబడినటువంటి ఆ తల్లి విడిచిపెట్టి, వదిలేసి, పడేసి వెళితే ఆ పసికందు అక్కడ దొరుకుతుంది. ఆ తల్లి అయినా మరుచునేమో. అది ఈ సందర్భం. నేను మాత్రం నిన్ను మరవను అనే మాటను ఇక్కడ దేవుడు చెబుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథంలోనికి వస్తే అక్కడ ఒక తల్లి కనిపిస్తుంది. రండి, 6వ అధ్యాయము, 2వ రాజులు 6వ అధ్యాయము. సరే, అది నేను చెప్తాను, మీరు గమనించండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 28 నుండి 29 వచనాలు మనం చూస్తే, అక్కడ ఇశ్రాయేలు రాజ్యంలో కలిగినటువంటి భయంకరమైన కరువు. ఆ కరువు పరిస్థితుల్లో ఒక 2 తల్లులు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారికి ఆహారం దొరక్క, అమ్మా, మన చిన్న బిడ్డలు ఉన్నారు కదా, ఈరోజు నా బిడ్డను ఫ్రై చేసుకొని తిన్నాం మన ఇద్దరం, రేపు నీ బిడ్డను ఫ్రై చేసుకొని తిన్నాం అని ఒట్టేసుకున్నారు. మీరు తర్వాత చూడండి, 2వ రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 28 నుండి 29 వచనాల్లో ఉంటుంది. సరే, ఆకలేస్తుంది. మొదటి రోజు ఆ తల్లి తన బిడ్డను ఇద్దరు కలిసి ఫ్రై చేసుకొని బాగా తిన్నారు. 2వ రోజు వచ్చింది. 2వ రోజు మరి ఆమె కూడా తన బిడ్డను ఫ్రై చేయాలిగా, ఆమె దాచుకుంది తన బిడ్డను తీసుకుని వెళ్ళి. ఇక్కడ మనకు కనిపించేది, నవమాసాలతో జన్మనిచ్చినటువంటి ఆ తల్లి తన బిడ్డను ఫ్రై చేయడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. తల్లి అయినా మరచునేమో, నేను నిన్ను మరవను. ఎటువంటి క్రైసిస్ ఉన్నటువంటి పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితి వచ్చినా సరే, నేను నిన్ను విడువను, నేను నిన్ను మరువను. మరో 2 స్త్రీలు రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 23, 27 వచనాల్లో చూస్తాం. ఇవి ప్యాసేజీలు అందరికీ బాగా తెలిసినవి. మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు దగ్గరికి 2 స్త్రీలు వస్తారు. రాజును న్యాయం కోరతారు. ఒక బిడ్డను ఎత్తుకొని వస్తారు. ఆ బిడ్డను చూపించి ఆ ఇద్దరు కూడా, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ. రాజుకు అర్థం కాదు. ఆయన మహాజ్ఞాని, దేవుని నుండి పొందిన జ్ఞానం చేత, సరే మీరు ఇలానే తగులాడండి, నేను ఒక న్యాయం చేస్తాను, ఎవరక్కడ కత్తి తీసుకొని రండి అని చెప్పాడు. ఈ బిడ్డను 2 ముక్కలు చేసి ఆమెకు సగము ఈమెకు సగం ఇచ్చి వాళ్ళని పంపించేసేనని చెప్పాడు. అక్కడ ఆ మాట ఉంది. ఆ నిజమైన ఆ బిడ్డ యొక్క తల్లి పేగులు తరుక్కొని పోయాయంట. తరుక్కొని పోయి, రాజా ఆగు, ఆ బిడ్డను కట్ చేయొద్దు, ఆ బిడ్డను ఆమెకి ఇచ్చేసి. అప్పుడు సొలొమోను రాజు జ్ఞాని కదా, ఆ బిడ్డ నిజమైన తల్లి ఈమెకి ఇచ్చి పంపించేయండి అని చెప్పారు. ఇక్కడ నేను చెప్పబోయే అంశము, మాట ఏమిటనగా, నిజమైన తల్లి తన బిడ్డను కట్ చేయటానికి ఒప్పుకోదు, కష్టాన్ని ఒప్పుకోదు, శ్రమను అంగీకరించదు. తల్లి కానీ ఆమెకు మాత్రం కట్ చేసిన పర్వాలేదు, చెరిసగం ఇచ్చేయండి అంటుంది.
దేవుని యొక్క ప్రేమ ఇంతకంటే ఎచ్చైనటువంటి ప్రేమ. ఇక్కడ ఈ భాగంలో దేవుడు ఏదో తల్లి ప్రేమను కంపేర్ చేసి చెప్పాలని కాదు, దేవుడు ఏదో తల్లి మదర్ అని కాదు. దేవుని ప్రేమ ఇంతకంటే గొప్ప ప్రేమ, పరలోకపు ప్రేమ. దేవుని ప్రేమ ఇలా ఉంటుంది. తల్లి ప్రేమ ఇలా ఉంటే, ఈ తల్లిలో ఇలా రకరకాలుగా ఉంటే నా ప్రేమ ఇంతకంటే గొప్పది అని చెప్పడానికే ఈ యొక్క భాగంలో ఆయన ఉదాహరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ దృష్టాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలంలో మనం దేవుని యొక్క గ్రంథాల్లో మనం పరిశీలించినట్టయితే, నూతన నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువలో ఆయన మనల్ని కన్నాడు. ఆయన రక్తము కార్చి ఆయన మనల్ని కని ఆయన రక్త సంబంధులంగా మనల్ని చేశాడు. ఆయన విలువైన రక్తాన్ని, కొలెసరికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు, ఆయన శిలువ రక్తము చేత మనకు రక్షణ, విమోచన, జన్మ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19 వచనంలో మనం చూస్తాం. అది అమూల్యమైన రక్తము. తల్లిది ఈ లోక సంబంధమైన రక్తం అయితే, విలువ కట్టలేనటువంటి రక్తం అది. ఆ రక్తము చేత ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన మనకు జన్మనిచ్చాడు ఈ లోకంలో. మనము ఈ ఉదయకాలంలో దేవుణ్ణి ఉద్దేశించి ఏమనుకుంటున్నాం, ఏం తలస్తున్నాం? ఆయన నిన్ను మరిచాడనుకుంటున్నావా? ఆయన నిన్ను విడిచిపెట్టాడనుకుంటున్నావా? నేను విడవలేదు, నేను మరవలేదు ఈ ఉదయకాలంలో అంటున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాను. ఇది రక్త సంబంధమైన ప్రేమ, ఇది కన్న ప్రేమ అని ఆయన అంటున్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనం నుండి చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారం. ఇక్కడ మనం చూస్తున్నాం, కృపగలవాడు ఆయన, వాత్సల్యత ఆయనది ఎడతెగగా ఉంటుంది. అందుకని ఇశ్రాయేలీయులను ఆయన చంటి బిడ్డలుగా పోలుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను ఆయన చంటి బిడ్డలుగా మనల్ని ఆయన భావించుకుంటూ ఉంటున్నాడు. మనల్ని ఉన్నది ఉన్నట్టుగా ఆయన తన యొక్క రక్త సంబంధిగా ఆయన జన్మనిచ్చిన వాడుగా ఆయన మనకు ఉంటున్నాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మిమ్మల్ని మర్చిపోను అంటున్నాడు. నేను నిన్ను విడువను, నేను నిన్ను మర్చిపోను. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నీకు కలిగినటువంటి పరిస్థితి, నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో, ఉద్యోగ జీవితంలో కలిగిన దాన్ని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మరచిపోయాడు అనుకుంటున్నావా? కానే కాదు. నీ యొక్క వ్యతిరేక జీవితాన్ని బట్టి ఆయన రియాక్ట్ అయ్యేవాడు కాదు. ఆయన నిన్ను చిన్న బిడ్డనుగా భావించి ఆయన నిన్ను తన విడువకుండా తన వాత్సల్యత చూపుతూ ఉంటున్నాడు వాడుగా చూస్తుంటున్నాం. ఇంకా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడువు. ప్రియమైనటువంటి వారలారా, ఉదయకాలంలో మనము ఆయన్ను ఆరాధించి పూజించటానికి, ఆయన రక్త సంబంధులంగా ఉదయకాలంలో మనము ఆయన పూజించి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఆకాశము భూమి పర్వతముతో చెబుతున్నట్లుగా, ఆకాశము భూమి పర్వతము దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా ఉదయకాలంలో మనం ప్రభువును ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. రెండో మాటను నేను జ్ఞాపకం చేస్తాను. 16వ వచనము,
రండి, యెషయా గ్రంథము 49:16 వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, దేవుడు 14 వచనంలో, అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటామండి కదా, ఏమన్నా జరిగితే అనుకుంటూ ఉంటాం. అలాగే వీళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారట. అంటున్నాడు రెండవదిగా దేవుడు, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను. ఇక్కడ మామూలుగా మనం టీవీలలో అక్కడెక్కడ చూస్తాం, ఇక్కడ కూడా ఉన్నారేమో ఎవరైనా, చేతుల మీద వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బొమ్మ పొడిపించుకుంటూ ఉంటారు. అక్కడక్కడ కొంతమంది గుండె మీద కూడా పొడిపించుకుంటూ ఉంటారు, కొంతమంది మెడ మీద కూడా చేపించుకుంటూ ఉంటారు. సినిమా హీరోలు ఇష్టమైతే వాళ్ళవి, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ గేమ్స్, ఇట్లా ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే అలాగే మామూలుగా ప్రేమికులైనటువంటి వారు వారి యొక్క ప్రియుడి యొక్క ఫోటో, ప్రియురాలి యొక్క ఫోటో దాచిపెట్టుకోవడము, సెల్లో పెట్టుకోవడము, లేదా ఇంకొక చోట పెట్టుకోవడం, చూసుకోవడము, దాచిపెట్టుకోవడము అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, రాసింది కాదు, ఇక్కడ ఏదో పేరు రాసుకోవడం కాదు, ఇక్కడ తన అరచేతులలో అంటున్నాడు, సియోను, నేను నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను. ఏంటి? వీళ్ళు ప్రవక్తలను చంపిన వాళ్ళు, వీళ్ళు విగ్రహారాధన చేసిన వాళ్ళు, దేవుని వస్తువులను కాళ్ళతో అలా తన్ని వారికి ఇష్టం వచ్చినటువంటి వాటిని దయ్యాల బొమ్మలు తెచ్చి అలా పెట్టుకొని, నీవే మాకు దేవుడు, నీవే మాకు పొలాన్ని బాగా పండించావు, నీ వలనే మేము బ్రతుకుతున్నాం అని చెప్పేవారు. వీరు ద్రోహులు, వీళ్ళు మెడవంచని ప్రజలు, కఠిన హృదయస్తులు, ఎన్నిసార్లు చెప్పినా తిరగని వారు, ధర్మశాస్త్రాన్ని ఆచరించని వారు. లిస్టు మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ధర్మశాస్త్రాన్ని అనుసరించని వారు, విగ్రహారాధన చేసిన వారు, మార్గాలను చక్కపరచుకోలేని వారు, హెచ్చరించిన ప్రవక్తలను హింసించి కొట్టి చంపినవారు, సబ్బాతును ఆచరింపక ఆ విశ్రాంతి దినాలను సంవత్సరాలను కూడా మింగివేసిన వారు, దశమ భాగాలను మృంగివేసిన వారు, పేదలను దోచుకున్నవారు, ఇలాంటి వారిని దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను మిమ్మల్ని నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క ప్రేమ, తన ప్రజలను ఆయన భద్రపరిచే ప్రేమ ఇది. తన ప్రజలను ఆయన ఎక్కడ భద్రపరుస్తున్నాడు అంటే, ఆయన తన అరచేతుల్లో భద్రపరుస్తూ ఉన్నాడు. అరచేతుల్లో భద్రపరచడం అంటే ఇలా వస్తువును ఇలా పట్టుకున్నట్లుగా కాదు, తన అరచేతులను ఆయన చెక్కించుకొని ఆ అరచేతుల్లో వారిని ఆయన భరిస్తూ
ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. వారు నీతిమంతుల అనీతిమంతులని కాదు, ఆయన వాగ్దానం చేశాడు గనక, ఆయన నిబంధన చేశాడు గనక, ఆయన తన ప్రజలు గనక ఆయన వారిని తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ ఉదయకాలంలో మనం గమనించినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన తన యొక్క అరచేతుల్లో ఆయన చెక్కి ఉన్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఉన్నది ఉన్నట్టుగా ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని బట్టి, నీ రక్షణ జీవితాన్ని బట్టి, నీవు తప్పిపోతున్న పరిస్థితిని బట్టి, నీ రోగగ్రస్తమైన జీవితాన్ని బట్టి, బలహీనమైన జీవితాన్ని బట్టి, నీవు రకరకాల అవసరతలో ఉన్నదాన్ని బట్టి ఉన్నది ఉన్నట్టుగా ఆయన అరచేతిలో నీవు చెక్కబడి ఉన్నావు. ఆయన అరచేతుల్లో ఆయన నిన్ను చూసుకొని ఆయన నిన్ను భద్రపరచటానికి ఆయన ఇష్టపడిన దేవుడిగా మనం చూస్తుంటున్నాం. నువ్వు ఏమై ఉన్నావో ఉన్నది ఉన్నట్టుగా నీ రూపము, నీ యొక్క గుణగణాలు, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి, నీ ఆర్థిక పరిస్థితి, నీ సామాజిక పరిస్థితి, నీ ఉద్యోగ పరిస్థితి, నీ లేమితనము, ఉన్నతనము, ఎలాగో ఉన్నది ఉన్నట్టుగా ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. మనం ఇశ్రాయేలుల గురించి చూసాం. సబ్బాతు విశ్రాంతి సంవత్సరాలు 70 సంవత్సరాలు వాళ్ళు మిరింగివేశారని, 490 సంవత్సర కాలాల్లో వచ్చిన 70 సంవత్సరాలు వారు అవి దేవునివి, విశ్రాంతి వాళ్ళు అనుభవించారని. ఇక్కడ కూర్చున్న మనం, మన వయసు ఎంతో, ఎన్ని ఆదివారాలు మనం మృంగివేశాం, ఎన్ని ఆదివారాలు మనం పనిచేసి ఆ ఆదివారంలో వచ్చిన దానితో లేదా వాటిని మృంగివేశాం. దేనికి ఆ ఆదివారాలను ఖర్చు పెట్టాం. అయినా మనం ఇక్కడ మందిరంలోకి వచ్చి కూర్చుని దేవునికి నమస్కారం చేయడానికి వచ్చాం. దేవుడు అయినా అన్ని ఆదివారాలు మృంగివేసిన నిన్ను ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. ఆయన రక్తముతో కడగబడి ఆయన రక్షణ భాగ్యాన్ని పొందినటువంటి నీవు ఆయన అరచేతుల్లో ఉన్నావు. అందుకని ఆయన శిలువలో ఆ మేకులు ఆయన అరచేతుల్లో కొట్టబడినప్పుడు ఆ మేకుతో, అరచేతిలో దిగబడిన మేకుతో నీ రూపాన్ని దిద్దాడు. నీ యొక్క ఆశను, నీ కోరికను, నీ వాంటెడ్స్, నీ వీక్నెసెస్, నీ ఇల్నెస్, నీ సిన్, వాటన్నిటి విషయంలో కూడా ఆయన కేర్ తీసుకోవడానికి, కడగడానికి, మేలు చేయడానికి, ఆదుకోవడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, అవసరత తీర్చడానికి ఆయన నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఆయన శిలువలో మేకు దిగినప్పుడు ఆ మేకుతో ఆయన యొక్క అరచేతిలో ఆయన నీ స్వరూపాన్ని చిక్కుకొని ఉన్నాడు. ఈ అరచేతిలో చెక్కబడిన నీవు, నేను తుడిచివేస్తే పోయేది కాదు, తీసివేస్తే పోయేది కాదు, రుద్దితే పోయేది కాదు, కొట్టివేస్తే పోయేది కాదు, కడిగి వేస్తే పోయేది కాదు. అలాగ దేవుడు ఉంచాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను.
నీ పరిస్థితులన్నిటిలో ఉన్నది ఉన్నట్టుగా ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. నీ టెంప్టేషన్స్ అన్నిటిలలో ఉన్నది ఉన్నట్టుగా ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. నీ వాంటెడ్స్ అన్నిటిలో కూడా, నీ వీక్నెసెస్ అన్నిటిలో కూడా ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెక్కుకొని ఉన్నాడు. ఎవరు అపహరించడు. అందుకనే ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేను మరువను, నేను విడువను, నా అరచేతుల్లో ఉన్నారు మీరు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా చేతిలో నుండి ఎవ్వరు కూడా అపహరించలేరు. కీర్తనకారుడు 31:15 అంటాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అంటాడు. మన యొక్క పరిస్థితులు, కాలాలు ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. స్థితిగతులు మనకు అర్థం కాదు. చెయ్యి దాటిపోయింది అంటుంటాం అనేక సందర్భాల్లో. కానీ దేవుని యొక్క అరచేతుల్లో ఆయన నిన్ను నన్ను చెక్కుకొని ఉన్నాడు. నీ కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రియమైనటువంటి వారలారా, అందరి బట్టి ప్రభువును స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. చివరి మాట చదువుకొని మనం ముగించుకున్నాం. రండి 16వ వచనము, 49వ యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. మూడవది, దేవుని ప్రేమ నిత్యము చూచేది. మొదటిగా మనం చూస్తున్నాం, దేవుని ప్రేమ నిన్ను కనింది. భద్రపరిచే దేవుని ప్రేమ అని రెండవదిగా మనం చూసాం. మూడవదిగా, చూచుచున్న దేవుని, నిత్యము చూచే దేవుని ప్రేమ. ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను ఉద్దేశించి దేవా నువ్వు మరిచిపోయావు, విడిచిపెట్టావు అంటున్నావు. కాదు, నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుట ఉన్నాయి అని అంటున్నాడు. నీ ప్రాకారాలు, నీ గోడలు నిత్యము నా ఎదుట ఉన్నాయి. చరిత్ర ఒకసారి నేను దీని గురించి చూస్తూ ఉంటున్నప్పుడు, ప్రతి నగరములో ప్రాకారాలు, ఆ ప్రాకారాల్లో ప్రతి పౌరుడి యొక్క వంశావళి, వారి వ్యక్తిగత జీవితము, వారి యొక్క తల్లిదండ్రులు, వారి తాత ముత్తాతలు, వారి యొక్క తల్లిదండ్రులు, వారు పుట్టింది, వారి కుటుంబ వివరాలు, వారి ఆస్తి వివరాలు, వారికి కావలసిన అవసరాలు, వారి లోటుపాట్లు, ఇలా అన్నీ కూడా ఆ ప్రాకారం మీద మరి చెక్కబడినట్లుగా ఉంటుంది. ఆ ప్రాకారము నువ్వు ఎవరివో, నీకు ఏం కావాలో, నీ మనస్తత్వం ఎలాంటిదో, నీ శరీరతత్వం ఎలాంటిదో, నీ మానసిక స్థితి ఎలాంటిదో, నీ బ్యాక్గ్రౌండ్ ఏందో, నీ ఫ్యూచర్ ఏందో అంతా కూడా రాయబడింది. నీ వాంటెడ్స్ ఏంటో రాయబడింది. ఆ గోడ, ఆ ప్రాకారము నేను నిత్యము చూస్తూనే ఉన్నాను. నీకు ఎప్పుడు ఏం కావాలనో ఇవ్వడానికి నేను నిత్యము చూస్తూనే ఉన్నాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయములో మనం చూస్తే, రాజైన బెల్షస్సరు ఒక విందు చేసుకుంటూ ఉంటాడు. యెరూషలేములో నుండి తీసుకుని వచ్చిన దేవుని మందిరంలో ఉన్న పాత్రలను ఉపయోగించి ఆయన పరివారము మందు పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆయన చూస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రాకారపు గోడ మీద ఒక చేవ్రాత కనిపిస్తుంది. ఆ గోడ మీద చేవ్రాత అతని యొక్క పరిస్థితి ఏందో, ఏం కాబోతున్నాడో, ఏం చేయబోతుందో, ఏం కలగబోతుందో
వివరించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రాకారపు మీద వ్రాత, నీ ప్రాకారములు నిత్యము నాకు కనిపిస్తున్నాయి. చూచుచున్న దేవుని ప్రేమ. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఉదయకాలంలో ప్రభువును ఆరాధించి మనం పూజించటానికి ఆయన నీ పట్ల ఎంత గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. వాటి మొత్తము ఎంత అని చెప్పడానికి లేదు. అందుకే కీర్తనకారుడు 139, 17, 18 వచనాల్లో 139 కీర్తనలో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా ఆ ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి అంటూ మనము ఆకాశము భూమి పర్వతములతో కలిసి మనం ఉదయకాలంలో ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. మొండివారమైన, తిరుగుబాటు చేసిన, అవిధేయులమైన, గర్వము, మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన, దేవుని సేవకులను హేళన చేసిన, చులకనగా చేసిన, ఎగతాళి చేసిన, ద్రోహలంగా దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టుకున్నటువంటి మనలను ఇశ్రాయేలులు ఒకానొక సందర్భంలో అంటారు, దేవుడు మాకు భారమైపోయాడంటారు. దేవుడు షట్ యువర్ మౌత్ అంటాడు వాళ్ళను, షట్ అప్ అంటాడు. దేవుడు భారం అయ్యాడన్నమాట మాట్లాడొద్దు అని అంటాడు. ఎన్ని సందర్భాల్లో మనము దేవుడు భారం అని అనలేదు, దేవుని మందిరానికి రావడం భారం అని అనలేదు, దేవుని సన్నిధిలో ఆరాధన భారంగా అనిపించలేదు, దేవుని సన్నిధిలో ప్రార్థన భారం అనిపించలేదు, దేవుని వాక్యం చదవడం భారం అనిపించలేదు, దేవుడు భారం అనిపించలేదు. అయినా కూడా దేవుడు ఆయన తన రక్త సంబంధిగా ఆ శిలువలో కార్చిన రక్తముతో నీవు నా రక్త సంబంధివి, ఆయన కన్నా ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. అయినా కూడా, ఇలాంటి వారమైనా కూడా ఆయన తన యొక్క అరచేతుల్లో ఆయన చెక్కుకొని ఉన్నాడు. ఆయన భద్రపరిచినటువంటి ప్రేమను మనం చూస్తున్నాం. మన వాంటెడ్స్ అన్నీ ఆయన మెమరీస్లో ఉంటున్నాయి. అంటున్నాడు, నా ఎదుటనే నిత్యము నీ ప్రాకారం కనిపిస్తుంది, ఏమీ తప్పించుకోవటానికి లేదు. దేవుని యొక్క చూచే ప్రేమ. వీటిని బట్టి ప్రభుని ఉదయకాలంలో ఆరాధించి పూజించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.